నిన్నటి నుంచి చాలా ఘోరంగా పెడుతున్నారు కామెంట్స్. అస్సలు ఎంత ఘోరంగా అంటే అస్సలు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటలేదు. నేను ఏం మాట్లాడుతున్నాను, కుక్కలను చంపమంటలేదు, అట్లాగే అమాయక జీవుల మీద నేను వీడియోలు పెడతల్లా. అమాయక జీవుల మీద దొంగేడుపులు ఏడిసి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకున్న వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నా. ఎన్జిఓ ట్రస్టుల ద్వారా అవినీతి చేసే వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నా. నేను ఒక ఉదాహరణ చెప్తాను. రోడ్డు మీద కుక్కకి అన్నం పెడితే అది ప్రేమ అనుకుంటున్నారా మీరు? చెప్పండి, నిజం చెప్పండి. మా ఇంటి పక్కనే 12 కుక్కలు పెంచుతున్నారు ఒకళ్ళు. ఎందుకు పెంచుతున్నారు అంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకుంటారు, ఇంటికి ఒక ప్రొటెక్షన్ కావాలి. వాళ్ళు పెంచుకుంటున్నారా అంటే కనుక పెంచుకుంటున్నా. రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి. రోడ్డు మీద తిరుగుతూ ఉన్న వాటికి రాత్రి మాటలు పగలు మిగిలిపోయిన అన్నం పెడతారు. రాత్రి మాటలు మిగిలిపోయిన అన్నం, పగలు మిగిలిపోయిన అన్నం పెట్టి నువ్వు జంతు ప్రేమ అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఎవరు ఒప్పుకుంటారు? అది నీ ఇంటి ప్రొటెక్షన్ కోసం ఆ 10 కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని ఎవరి మీద అటాక్ చేయకుండా నివారించు. అది నిజమైన ప్రేమ అంటున్నా. వాటికి ఏబీసీ ఆపరేషన్ చేయించు. అది నిజమైన ప్రేమ. అంతేగాని మిగిలిపోయిన అన్నం పెట్టి లేదంటే కనుక నువ్వు జాబ్కి వెళ్ళిపోతే ప్రొటెక్షన్ కింద ఉంటుంది అని చెప్పి ఎందుకు ఈ స్వార్థం పనులు ఎందుకు? అది నీ స్వార్థం కోసం చేస్తున్న దొంగ ప్రేమ. అది నిజమైన ప్రేమ కాదు. నాది నిజమైన ప్రేమ. నేను పెంచుకుంటున్నా కుక్కల్ని, అడాప్షన్ తీసుకున్నా. ఇప్పుడు దాకా నేను 12 కుక్కలు పెంచాను, 12 కుక్కలను అడాప్షన్కి ఇచ్చా. నాది నిజమైన ప్రేమ, మీది కాదు. మీది దొంగ ప్రేమ. కుక్కలు అన్నట్లు నా ఇంట్లోనే పెట్టుకుంటా, ఎవరి మీద అటాక్ చేయకుండా కాపాడుకుంటా. అది నాది నిజమైన ప్రేమ, మీది కాదు.